దేవునికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత బాబు పుట్టిండు. తర్వాత నేను మళ్ళీ బాబు తర్వాత మళ్ళీ సంతానం కలిగింది, కానీ నాకు ఇల్లు లేదని నా భర్త నేను సౌతి పిల్లకాయల మీద చేసుకున్నాను, 3 మీద ఇల్లు లేదని చెప్పి నాకు ట్యాబ్లెట్లు వేసి కడుపు తీపిచ్చిండు. అయినా కూడా నాకు ప్రభా నాకు కొడుకో బిడ్డ కావాలి, ఒక తోడు కావాలి ప్రభా. నేను అడిగాను, ఇసాగ అయ్యగారి కాడికి వచ్చాను. వస్తే అయ్యగారు నాకు పండు ఇచ్చిండు, అట్టిపండు ఇస్తే పాప పుట్టింది. అలాగే మరి నా భర్త మొన్న కిడ్నీ నొప్పి అని పొరలాడి ఏడుస్తుంటే ప్రభువా నా భర్త కిడ్నీ నొప్పి తొలగించి ప్రభువా, తట్టుకోలేకపోతే నేను చచ్చిపోతుంటాను ప్రభువా, నేను బతకనంటుంటే ప్రభా నేను ఎట్లా చేశానో నా భర్త కిడ్నీ నొప్పి తగ్గాలయ్యా, నీకు సాక్ష్యం చెప్పుకుంటూ ప్రభు అన్నాను. అలాగే తగ్గింది. మరి అలాగే సౌతి పిల్లకాయల మీద 3 పాపకు పెళ్లి చేసా, 2 బాబులు ఉన్నారు. ఎవరు ఇల్లు లేదు సార్, ఇంకా 10 సంవత్సరాలు బట్టి కిరాయికుంటున్నా. పిల్లని ఇవ్వాలంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేసుకున్నా, ప్రభా నా కొడుకులు అయితే సవితి కొడుకులు అయితే ప్రభా వాళ్ళకి ఒక ఇల్లు కావాలి ప్రభా నేను అడిగాను. దేవుడు ఇక్కడే 2 సంబంధాలు ఒక్క ఇంట్లో చూసిండు. మరి 2కి వివాహాలు జరిపించిండు. ఆ పాపకి మళ్ళీ పెళ్ళి అయిన బాబుకి ఒక పాప, ఆ పాపకి ఈ పాపకి 1 నెలే తేడా. నా భర్తని అయితే ఎంతోమంది ఎగతాలు చేసిర్రు, ఇటు మనవరాలు పుట్టింది, ఇటు బిడ్డ పుట్టిందని. అయినా కూడా ప్రభా ఎవరేదనుకున్నా నా పట్ల నువ్వు నా పిల్లల పట్ల ఉన్నావని ధైర్యం తెచ్చుకున్నాను. అలాగే ఇల్లు 10 సంవత్సరాలు పెట్టి కిరాయికుంటే నా మామ కింద స్థలం ఇచ్చిండు, అలా రేగులు 2 రూములు కట్టుకున్నాను. అలాగే నాకు నీళ్ళు ఎట్లా ప్రభు నాకు సొంతంగా నీళ్ళు కావాలి ప్రభు అని తైలాభిషేకం ఆడ పోసి మోటార్ వేపిస్తే నీళ్ళు కావాల్సిన నీళ్ళు అన్నీ పడ్డాయి. నాకు అనుకున్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.